దాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన సంయుక్త ఆధ్వర్యంలో మనకి మొన్న 2వ తారీఖున జరిగినటువంటి రైతుల పండుగ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో రైతుల నుంచి ఈసారి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఎందుచేతనంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరిద్దరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ప్రతి హామీని అంచెలంచెలుగా పూర్తి చేస్తూ వస్తున్నారు మోడీ గారి సహకారంతో. అటువంటి ఈరోజు ఈ రైతుల ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి, సభాధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ గారికి, అలాగే వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఇక ఆశీర్వైనటువంటి రైతు సోదరులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈవేళ రైతుని అశ్రద్ధ చేసిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో చూశాం. ఇస్తానన్న హామీ దొంగలకు తొక్కి అరకొరగా సాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని రైతులతో పాటు అందరూ కూడా తుక్కు కింద ఓడించి అధపాతాలకి తొక్కడం జరిగింది. ఈవేళ గతంలో మనం చేసిన పొరపాటు ఏంటంటే చేసిన మంచిని చెప్పుకోలేకపోయాం. దాంతోనే గత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈసారి అటువంటి కార్యక్రమాలు జరగకూడదన్న ఉద్దేశంతో మనం చేసిన ప్రతి మంచి పనిని కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్ళేలాగా, అలాగే రైతులకు ఇస్తే రైతులకు వెళ్ళేలాగా, అలాగే బీసీ కులాలకి ఈ మధ్యకాలంలోనే గల్లుగీత కార్మికులకి, గౌడ, శెట్టి బలిజ, నాయి బ్రాహ్మణులకి ఇలాగ అనేక కులాలకి అంచెలంచెలుగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వెళ్ళవలసిన అవసరం కార్యకర్తలుగా మనపై ఉంది. అలాగే రైతు సోదరులందరూ కూడా మీరు పొందిన ఈ సహకారాన్ని 10 మందికి చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి ఈ రకంగా మనం ఎప్పుడు కూడా మంచిని మంచిగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మంచి వాళ్ళే వస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అటువంటి ఈ మంచి కార్యక్రమాలకి హాజరైనందుకు మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్డీఏ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.